గోంగూర ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత గోంగూర ఒక కట్ట అయితే సరిపోతుంది, లేదా అంటే ఎక్కువ పుల్లగా అయిపోతుంది. ఒకసారి చెంచాతోనే కలపాలి. అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే పానీలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి. మిక్సీలో గోంగూర పట్టేటప్పుడు కొద్దిగా వేస్తాం కదా, అదే సరిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, లేదు అంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ కట్ చేసుకొని ఇట్లా ముక్కలుగా వేయించుకోవాలి. అట్లనే ఎగ్ వేస్తే అట్లా బాగుంటుంది, టేస్ట్ ఇలానే బాగుంటుంది. నూనె కొంచెం పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.